నమస్తే. పాత బస్సులో జరిగిన అగ్ని ప్రమాదంపై ఒకవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి, మరోవైపు ప్రభుత్వ చర్యలకు సంబంధించిన వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక ప్రతిపక్షాలు కూడా ఈ ఘటన వెనుక కొన్ని అంశాలు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు నిజాముద్దీన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ప్రమాదంపై మాత్రం ప్రతిపక్షాలు అయితే చాలా విమర్శలు చేస్తున్నాయి. ఒకవైపు సమాచారం ఇచ్చినా కానీ సకాలంలో చర్యలు తీసుకోలేదని ఒకవైపు కేటీఆర్ గారు, అలాగే కిషన్ రెడ్డి అంటున్నారు. ఏం చెప్తారు? మేము ఒకటే అంటున్నామండి, ఈ 17 మంది చనిపోయిన గుల్జార్ హౌస్ పాత బస్సులో చాలా దారుణమైన విషయం. ఇది చాలా పెద్ద ఘటన జరిగింది. కానీ దీని మీద శవాల మీద రాజకీయం చేయడం మంచిది కాదు. ఏమన్నా ఉంటే రీఫార్మ్స్ గురించి మాట్లాడాలి, దీనికి సేఫ్టీ ఆడిట్స్ గురించి మాట్లాడాలి, ఫైర్ ఆడిట్స్ గురించి మాట్లాడాలి. కానీ ఇలాంటి దాని మీద శవాల మీద రాజకీయం చేయడం ఇది పద్ధతి కాదు. మరోవైపు బీజేపీ హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యూన్సీ నుండి పోటీ చేసిన మాధవీలత గారు కూడా అక్కడ మాట్లాడారు. సమయానికి అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ చర్యలు తీసుకోలేదు. అసలు ఏం చేస్తున్నారు, అసలు ఈరోజు కరెక్ట్గా చర్యలు తీసుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు బతికేవారని కూడా ఆమె మాట్లాడారు. మేము ఒకటే అంటున్నాము, ఆ పర్టికులర్ బిల్డింగ్ మనం చూసుకుంటే కింద షాపులు ఉన్నాయి, దాని తర్వాత పక్క నుంచి పైకి వెళ్ళే దారి ఉంది. ఆ దారిలో ఏసీలు ఫిట్ ఉన్నాయి, ప్లస్ చిన్న బండ్లు కూడా పెట్టున్నాయి. సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే దానికి ఆ కంప్లీట్ బిల్డింగ్లో వెళ్ళడానికి ఒకటే దారి ఉంది. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే రెగ్యులర్గా మన రెగ్యులర్ ప్రాక్టీస్ ఏముంటుందంటే ఏసీ లీక్ కావద్దని అన్ని వైపుల నుంచి ప్యాక్ చేసి పెట్టుకుంటాం. అది తప్పు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉండాలి. కనీసం కిటికీలు ఉంటే దాని ద్వారా వాళ్ళకి బయట తీసే ప్రయత్నం చేస్తారు ఫైర్ సర్వీస్ వాళ్ళు. ఇక్కడ జరిగిన ఘటన ఏంటంటే ఇక్కడ ఏసీ బ్లాస్ట్ అయింది. ఏసీ బ్లాస్ట్ అయిన వెంటనే అది పెట్రోలియం ప్రోడక్ట్ దగ్గర ఉంది, దానికి అంటుకున్న తర్వాత దీని ద్వారా ఈ మంటతోటి ఎవరు చనిపోలే, లోపల సఫకేషన్ తోటి చనిపోయినారు. అంటే లోపల వెళ్ళే దారి చాలా 2 ఫీట్ దారి ఉంది, చాలా నేరో దారి ఉంది. ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లలో దాదాపు 17-18 మెంబర్స్ ఉంటున్నారంటే కనీసం ఆ దారి అనేది పెద్దగా ఉండాలి. ప్లస్ దీనికి ఎగ్జిట్ కూడా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉండాలి. అది లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు పాత కాలం 400 సంవత్సరాల కాలం బిల్డింగ్ అది. దాంట్లో దాదాపు 125 ఇయర్స్ నుంచి ఆ పర్టికులర్ ఒకటే ఫ్యామిలీ దాంట్లో నివసిస్తుంది. దాదాపు 3 జనరేషన్స్ వాళ్ళు కంప్లీట్ చేసినారు. సో ఇలాంటి ఘటనలో ఇట్లాంటి ఘటన మంచిది కాదు, రాబోయే రోజుల్లో కూడా జరగొద్దు. దీనికి ఎట్లా రీఫార్మ్ చేసుకోవాలనే దాని మీద మనం చూసుకోవాలి. దీని మీద రాజకీయం చేయొద్దు. ఏంటంటే మనము ఇల్లు కొనుక్కుంటున్నాము, మనం ఇల్లుకి రెంట్కుంటున్నాము, అలాంటప్పుడు మనం చూసుకోవాలి దీనికి ప్రాపర్ సెట్ బ్యాక్స్ ఉన్నాయా లేవా, దీనికి లోపలెళ్ళే దారి ఉంటే మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ జరిగితే బయటికి ఎట్లా రావాలి, దాని మీద అది ఆలోచన కూడా మనకు ఉండాలి. బేసిక్ మినిమం రెస్పాన్స్. మనం ఒకరిని వేలు చూపించే ముందు మనం ముందు జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ ముఖ్యం. ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రాణాలు మనం తీసుకురాలేము తిరిగి, కానీ తీసుకొచ్చే ముందు మనము దానికి ముందు జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఇప్పుడు ముందు జాగ్రత్త గురించి మాట్లాడారు. మీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి ఉంది. సరే, ప్రభుత్వాలు ఏది మారినా అగ్ని ప్రమాదం అయితే ఆగట్లేవు. కానీ ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు ఏంటి, అసలు మీ ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోబోతుంది, తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కోల్పోయిన ప్రాణాలకి మనము ఏం తిరిగి తీసుకురాలేము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 5 lakhs రూపీస్ ప్రకారం అందరికీ డిసీజ్ ఫ్యామిలీకి ఎక్స్గ్రేషియాకి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే రోజులలో వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వాల నుంచి సపోర్ట్ కావాలంటే అది కూడా ఇస్తామని చెప్తారు. ఇదే కాకుండా ఒక మంచి ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దీనికి రూట్ కాజ్ ఏంది చూడండి అని చెప్పినారు అధికారులకి. తక్షణమే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. రూట్ కాజ్ ఏంది, రూట్ కాజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ యాక్సిడెంట్ జరిగితే కూడా మనం ఏమనుకుంటున్నాము, ఇది షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరుగుతుంది? ఆ బిల్డింగ్ 400 సంవత్సరాల బిల్డింగు, దానికి వైరింగ్ కండిషన్ ఏముంది, దానికి లిమిట్ ఆఫ్ యూజ్ అనేది వైరింగ్ కండిషన్ ఉంటుంది. ప్లస్ దాని మీద ఎక్కువ లోడ్ వేస్తున్నారా, లేదన్నా చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు దానికి మనమే ఎవరు ఎలక్ట్రీషియన్ పిలిపియకుండా దానికి మనమే ఇన్సులేషన్ టేప్ పెట్టుకుంటే అలాంటప్పుడు లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ దానికి మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి దాంట్లో మనం కూడా ముందు జాగ్రత్త తీసుకోవాలి. మనం కూడా సిటిజన్స్ కూడా ఇది బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఇదే కాకుండా ఇప్పుడు దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, షాపింగ్ ఏరియాస్ కానీ, రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ, స్పెషల్లీ స్కూల్స్లో చేస్తే చిన్నపిల్లలకి మనము ఈ ఇన్సిడెంట్స్లో దీనికి ఎస్కేప్ కావాలి, దీని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తే పిల్లలు పోయి పెద్దలు కూడా ఇంట్లో చెప్తారు. ఇప్పుడు అమ్మ మనకు ఒకటే ఉంది దారి, ఇంకో దారి కూడా లేదు, మనం ఇంకో దారి ఉండాలి. గతంలో జరిగిన ఇన్సిడెంట్కు మనం చూసుకుంటే దీని ద్వారా మనకి ఇవాళ ఫైర్ సర్వీస్ వాళ్ళు చెప్పినారు, మనకు ఎగ్జిట్ దారి కూడా, ఎమర్జెన్సీ దారి కూడా దీనికి ఉండాలని ఉంటుంది. దాని విషయంలో చాలా ఇప్పుడు పాత బస్తీలో ఓల్డ్ బస్తీ, ఇప్పుడు పెద్ద బండ్లు ఉన్నాయి మన దగ్గర, చిన్న బండ్లు కూడా తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే మనము ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్లో మనం చూసుకుంటే ఎయిర్ బంప్స్ ఉంటాయి. ఆ ఎయిర్ బంప్స్లు తీసుకొచ్చి దాన్ని ఒకటేసారి వేస్తే అది ఆటోమేటిక్గా సడన్గా కంప్లీట్ మంట అనేది ఖతం అయిపోతుంది. అలాంటి టెక్నాలజీస్ కూడా మనం అడాప్ట్ చేసుకొని మనం ముందుకు పోవాలని
ఈ మీడియా ద్వారా చెప్పిస్తాం. పాత బస్తీలో అడుగు తీస్తే అడుగు పెట్టినంత ఇరుకిరుకు పరిస్థితులు ఉంటాయి, అంత వ్యాపారాలు ఉంటాయి, అంత పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వము అక్కడ సహాయ చర్యలు సాధ్యమైతే, అలాగే భవిష్యత్తులో ఇంకోసారి జరగకుండా మాక్ డ్రిల్స్ కానీ ఘటనలు జరగకుండా ఏర్పాటు చేసే పరిస్థితి అక్కడ ఏమైనా కనిపిస్తుంది? అంటే ఇప్పుడు మాడిఫికేషన్స్ అంటే పాసిబుల్ లేదండి. ఎందుకంటే పాత బస్సులలో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ఇళ్ళకి మాడిఫికేషన్ చేయాలంటే కుదరదు. దానికి మనం చిన్న లేన్స్ ఉన్నప్పుడు పెద్ద బండ్లు రాలేవు, చిన్న బండ్లు మనం అరేంజ్ చేసుకోవాలి. చిన్న బండ్లు ఇప్పుడు ఫైర్ సర్వీస్లో చిన్న ఆటో లాంటి సైజులో కానీ అలాంటి సైజులో ఆ గల్లీలో వెళ్ళే బండ్లని ఫైర్ సర్వీస్ కింద చూసుకొని బయట నుంచి మనం సపోర్టివ్గా ఇంకో వాటర్ ట్యాంక్ పెట్టుకొని అలాంటి దాని ద్వారా మనము ఈ చిన్న లేన్స్కి వెళ్ళి వాళ్ళకి సాయం చేయగలుగుతాం. ఇదే కాకుండా అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అవేర్నెస్ ఇస్తే డెఫినెట్లీ రాబోయే రోజులలో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు కూడా ముందు జాగ్రత్త తీసుకుంటారు. అట్లా తీసుకోవాలి కూడా. ప్రభుత్వాల మీద ఏలి చూపించే ముందు మనం కూడా ముందు జాగ్రత్త తీసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే మన ప్రాణం పోతుంది, మన ప్రాణం ముఖ్యం మనకి, ఇది మనం చూసుకోవాలి. మొత్తానికి ఇది రాజకీయాలకు అగ్ని ప్రమాదం అనేది ఒక వేదిక కాదు. అందరూ కూడా దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఇంకోసారి ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా రూట్ కాజ్ ఎక్కడుందో వెతికి చూడాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించారు. తప్పకుండా ప్రజలు కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా వాళ్ళకు ప్రాథమిక బాధ్యతగా వాళ్ళు కూడా తగు చర్యలు అయితే తీసుకోవాలి. రాజకీయాలు అయితే ప్రతిపక్షాలు చేస్తున్నాయి, ప్రాణాలు పోయినాయి రావు. ఇంకోసారి ప్రాణాలు పోకుండా మాత్రం అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ గారు చెప్పిన సందర్భం చూడవచ్చు. కెనవర్సం వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.